న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం, న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యల తరపున కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని సాకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈలాగున మనం దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి మనకు వెసులుబాటును అనుగ్రహించిన దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు సదా కలుగునుగాక. మరి ప్రతి ఆదివారం మనం దైవ సన్నిధిలో కలుసుకుంటాం. అయితే గత మార్చి 25వ తేదీ నుంచి కోవిడ్-19 ద్వారా వచ్చిన పర్యవసానాన్ని బట్టి మన దేశంలో లాక్డౌన్ ఫాలో అవుతూ ఉన్నాం. అఫ్కోర్స్ లాక్డౌన్ 4th ఫేజ్లో కూడా మనం ముగింపు రోజుకు వచ్చేసాం. అయినప్పటికీ ఈరోజు కూడా సోషల్ మీడియా ద్వారా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన వెసులుబాటును బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థనతో నేటి సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. తప్పకుండా ఏకీభవించండి. మీరెక్కడున్నా దేవుని సన్నిధి మీతో కూడా ఉండాలనే ఆకాంక్షతో ప్రార్థనాపూర్వకంగా చేస్తున్న పరిచర్య ప్రభు మీకు నిశ్చయంగా దీవెనకరంగా మారుస్తారు. శ్రేష్టమైన స్తుతి గానాలు పాడదాం. సంఘ పరిచారకులు, యవన బిడ్డలు పాడతారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. నేటి కార్యక్రమాన్ని ప్రభు మీలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేస్తారు. రండి, ప్రార్థనలోకి భవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ గొప్ప నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. సర్వలోక సకల మానవాళి కోసమై రక్తం కార్చి ప్రాణం పెట్టిన మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామములో మేమందరము చేరి వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరు లేకుండా మేము కేవలం రోగిడి కంచు మాత్రమే. మీ ఆధిపత్యం లేకుండా మేము కేవలం గణగణలాడే తాళం మాత్రమే. ఖాళీ దేవాలయాలు అయినప్పటికీ కూడా 2-3 చేరితే వారి మధ్యలో ఉంటానని మీ వాగ్దానం ఎంత గొప్పది యేసయ్యా. మీరు మీ ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మా మధ్య ఉంచి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీ సాన్నిధ్యపు సమృద్ధిని దయచేయవలసిందిగా వేడుకుంటూ న్యూ లైఫ్ సంఘ సేవా పరిచర్యలను మీ కృపలో భద్రపరిచి కొనసాగింప చేస్తున్నందుకే కృతజ్ఞతా వందనాలు మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. 1-2 పాటలతో ప్రభు నామాన్ని గణపరుద్దాం. చాలామంది క్రైస్తవాళ్ళకి, క్రైస్తవ లోకానికి, తెలుగు క్రైస్తవ లోకానికి పరిచయమైన కీర్తన ఇది. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువై. గుర్తొచ్చింది కదూ, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు వయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో కన్ను గమనించినావా, కన్ను నడిపించి
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా పరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి సదా కలుగును గాక. మరి యొక్క శ్రేష్టమైన స్తుతి గీతం నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగము మరవలేను అద్భుతమైన కీర్తన కుమార్తెలు పాడుతూ ఉండగా కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మనం ఆయన ఎంతగా కీర్తించినా, ఒకవేళ నిత్యము స్తుతిస్తూనే మన జీవితాన్ని అలా కొనసాగించినా సరే, ఒక్కటి మాత్రం వాస్తవం, ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చలేం. అయితే స్తుతిస్తూ ఉన్న మనకు ఆయన మరిమిక్కిలి ముఖ్యంగా శ్రేష్టమైన తన సాన్నిధ్యాన్ని సమృద్ధిగా అందిస్తూ ఉంటారు. అట్లాంటి దేవుని కృపను మనం పొందుకున్నందుకు ఎంతో ధన్యులం. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని ప్రజలమైన మనం ధన్యులం, ఏమున్నా లేకపోయినా ప్రభువును కలిగి ఉన్నా గనుక ధన్యులం. నేను అందుకే ఈ సందర్భంలో ఈ వచనాన్ని మీకు గుర్తు చేయడానికి చాలా ఇష్టపడుతున్నాను. రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని చేసి ఉన్నారు. ఒకప్పుడు దేవునికి దూరంగా చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి సమర్పిస్తూ ఉన్న మనం మరొక శ్రేష్టమైన కీర్తన వినే ముందుగా, గానాలాపన వినే ముందుగా నాతో పాటు మీరు స్వరం కలపగలిగితే బాగుంటుంది. మనం అందరం కలిసి ఈ చరణాన్ని గుర్తు చేసుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. కలిసి పాడదామా? ఒక చరణాన్ని సంతోషంగా కలిసి పాడదామా? ప్రభు ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ
పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా మమ్ము చేసితివే రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా మమ్ము చేసితివే ఆరాధన ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే పాడాలని కీర్తించాలని ఆశ యేసునాస ఆశ యేసునాస అందరం కలిసి పాడదామా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఎంత గొప్ప దేవుని సాన్నిధ్యానికి సంబంధించిన అనుభూతియో కదా. కొన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అవుతున్నప్పుడు ఆ తాపత్రయం మనల్ని చాలా 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 వేధిస్తోంది. బట్ సమ్హౌ గాడ్స్ గ్రేస్ త్రూ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీ వర్ ఏబుల్ టు కనెక్ట్. ఇలాగున మనం అనుసంధానం అవుతున్నాం. మీరు ఎక్కడున్నా సరే మరొక శ్రేష్టమైన గీతాన్ని ఆలకిద్దాం, కలిసి పాడదాం, ప్రభు నామాన్ని గనపరుద్దాం. తదుపరి ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. మరొక ప్రత్యేకమైన పాటని సందర్భంలో ఆలకిద్దాం.
మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను ఏ మేధావికి విదితమే కానిది కేవలం నీ కృపే దీనికాధారము ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుతా దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవం ఇచ్చావుగా ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుతా దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. ప్రైజ్ లాడండి. హలో, ప్రైజ్ లాడండి.
ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రార్థన చేసుకున్న వాక్య పరిచర్య గురించి. స్తోత్రం 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 నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. పరిశుద్ధాత్ముడా నీ పదాలకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి రాజా, జీవం గలదేవా, నీ పదాలకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో నాయన, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఇప్పుడు దాకా నాయన నీ పాటలతో నాయన ఆరాధించావు తండ్రి. ఆరాధన అందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగనే నాయన ఇప్పుడు నాయన వాక్య పరిచర్యలుగా మీరు వెళ్తుండగా నాయన దైవజనులతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి మాటలని మేము అర్థం చేసుకోవటానికి మాకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆ మాటలో హృదయంలో బదులుపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఏదైనా కానీ నేను నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ పదాలకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా అలానే తండ్రి నాయన లైవ్లో ప్రతి ఒక్కరు చూస్తున్న వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన, మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి నాయన. అలాగే నాయన దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా వాక్యం ఎప్పుడప్పుడు మీరు మీ దేవతలతో నన్ను మాట్లాడిపిస్తున్నందుకు నీ పదాలకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ ప్రార్థన తప్పులను క్షమించమని, కొద్ది ప్రార్థన ఆలకించమని, స్తుతి ఘనత మహిమ ప్రళమికి రప్పిస్తూ యేసయ్య పరిశుద్ధులను అడుగుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మరొక పర్యాయం దైవ సాన్నిధ్యంలో ఈలాగన కలుసుకోవడానికి మనకు కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి మనమెంతో వందనస్తులం, ఎంతో కృతజ్ఞులం. దైవ సన్నిధిలో ఉన్న సంతోషం, దైవ సన్నిధిలో మనం కలిగి ఉండే లేక దేవుడు మనకు అనుగ్రహించే అత్యున్నతమైన ఆ అనుభూతి మరి ఇంకెక్కడ దొరకదు కదా. అందుకే భక్తులు, బైబిల్ భక్తులు అంటారు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నిజమే, ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఇలాగన సోషల్ మీడియా ద్వారా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవాది దేవుని బట్టి ఘనపరుస్తూ ఈ సందర్భం కోసమైన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తూ మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ధ్యాన వచనం తెస్సలోనికయ పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ us to praise God, for us to speak a word of thanksgiving unto the Lord. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం మన విషయంలో దేవుని యొక్క చిత్తం. నేను ఇక్కడ 2 మాటలు చెప్తాను. మొదటి మాట, డూయింగ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ అ విల్ ఆఫ్ గాడ్. మంచి చేయడం ఎప్పుడూ కూడా దేవుని చిత్తమే. అలాగే రెండరింగ్ అవర్ గ్రాటిట్యూడ్, టెల్లింగ్ అవర్ ప్రైజెస్, సింగింగ్ అవర్ ప్రైజెస్ అంటు ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుని చిత్తమే. ప్రస్తుతం మనం ఉండి ఉన్న పరిస్థితుల్లో దేవుని ఘనపరిచి, స్తుతించి, ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి చాలామంది కారణాలు వెతుక్కుంటారు. ఎందుకంటే మేలుకరమైన సందర్భాలను బట్టి అయితే కృతజ్ఞతాస్తుతి చెప్పొచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో ఏం వందనాలు చెప్తామండి అన్నట్టుగా భావించేవారు కొద్దిమంది ఉండకపోరు. అయినప్పటికీ కూడా let us develop that attitude, saying thanks unto the Lord at all the times. ఇక్కడ ఒక మాట నేను ప్రస్ఫుటంగా మీకు మనవి చేసి మిమ్మల్ని నాతో పాటు వాక్య ధ్యానంలో ముందుకు తీసుకువెళ్తాను. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, స్తుతించాలి అని అంటే ఆయన ఏదో మనకు కార్యాలు చేసి ఉంటే అందును బట్టి కాదు, అసలు ఆయన మనకు దేవుడైనందుకు, ఆయన మనకు ఏమై ఉన్నారో అందును బట్టి మనం ఎప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే హీ ఈజ్ అవర్ క్రియేటర్, ఆయనే మన సృష్టికర్త కదా. మనం ఎవరిని స్తుతిస్తున్నాం? మన సృష్టికర్తను స్తుతిస్తున్నాం. ఆయన మనకు తండ్రి కదా, మన తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. అందుకు కారణాలు అవసరమా? అస్సలు అవసరం లేదు. ఆయన మనకు తండ్రి, ఆయన మన సృష్టికర్త. అందుకే ఏ కారణం ఉన్నా లేకపోయినా, ఏ అనుకూలత ఉన్నా లేకపోయినా, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టు ప్రైజ్ గాడ్ ఎట్ ఆల్ ద టైమ్స్.
దేవుని ఎల్లవెళ్ళ స్తుతించటం దేవునికి చిత్తమే. అయితే ఈ రోజున మన ధ్యానాంశంలో మన కృతజ్ఞతాస్థుతి ఎలాగున విస్తరించాలో ఒక వచనాన్ని మీకోసం నేను చదువుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము కూడా ఆయన పేరట చేయండి. భక్తుడు కొలసి సంఘానికి ఇలాగను రాశారు. నేను ఈ వచనాన్ని ఎలా అవగాహనలోకి తీసుకున్నానంటే, కృతజ్ఞతాస్తుతి కొన్ని సందర్భాల్లో మాటల రూపంతో ఉండవచ్చు, కానీ మాటల రూపానికి మాత్రమే కృతజ్ఞతాస్తుతిని పరిమితం చేయరాదు. క్రియ రూపంలో కూడా కృతజ్ఞతాస్తుతి ఉండాలి. కేవలం పెదవుల స్థుతులు మాత్రమే కాదు, క్రియారూపకమైన కృతజ్ఞతాస్తుతిని మనం ఆయనకి వ్యక్తం చేయాలి. మన దేశంలో అద్భుతమైన సేవలు అందించిన గొప్ప మహనీయురాలైన వ్యక్తి పలికిన మాట నేను మీకోసం గుర్తు చేస్తున్నాను. మదర్ తెరీసా గారు ప్రార్థించే చేతుల కన్నా పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఆవిడ చేసి చూపించి అప్పుడు అన్నారు. అందుకే ఆ పదం చాలా విలువగా ఉంటుంది. నిజమే, కృతజ్ఞతాస్తుతి విషయంలో కూడా దేవుడు మన జిహ్వా ఫలాన్ని ఎలాగనో కోరుకుంటున్నాడో, పాటలకు, పదాలకు, లేకపోతే గాన కౌశల్యానికి, నైపుణ్యతకు దేవునికి శ్రేష్టమైన స్తుతి ధూపాన్ని అర్పించటం ఆల్వేస్ యాక్సెప్టబుల్ అండ్ ఆల్వేస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ లెట్ ఇట్ బి బ్యాలెన్స్డ్ విత్ యువర్ డీడ్స్. మన పదములతో మాత్రమే కాకుండా మన క్రియలతో కూడా ప్రభువును స్తుతించగలిగే పరిపక్వతను దేవుడు మనకు దయచేయునుగాక. ఈ ప్రోగ్రాం రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న సమయానికి నెక్స్ట్ ఫేజ్ నుండి లాక్డౌన్ ఫేజ్ 5 అంటున్నారు. సో కంటోన్మెంట్ ఏరియాస్లో కాకుండా మిగిలిన ఏరియాస్లో దేవాలయాల్లో కూడా కొద్దిమంది షరతులతో చేరి ప్రభునామాన్ని గణపరిచే అవకాశం మన ప్రభుత్వాలు మనకు కల్పిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో నేనేమంటానంటే, క్రియలతో ప్రభువును స్తుతించటానికి ఈ సీజన్లో మనల్ని మనం తీర్మానించుకుందాం. కేవలం నోటి మాటలకు పరిమితం కాకుండా క్రియలతో కూడిన స్తుతి అర్పణ దేవునికి ఇవ్వడానికి మనల్ని మనం సమాయత్తం చేసుకున్నాం. మీలో ఒక ప్రశ్న రావచ్చు, ఎలా విభేదించాలండి? హౌ టు డిఫైన్ క్రియలతో కూడిన కృతజ్ఞతాస్తుతి, మాటలతో కూడిన కృతజ్ఞతాస్తుతి ఎట్లా వేరు చేయొచ్చు అని అంటారేమో. నేను దీన్ని బాహ్య రూపంతో వేరు చేయట్లేదు, కానీ ఆంతరంగ మూలాల్లోకి వెళ్ళడానికి మీతో కూడా ప్రయాణం చేస్తాను. ఈ వచనాన్ని చదువుదాం, చూడండి. గ్రంథం యెషయా అధ్యాయం 57 వచనం 19. యెషయా గ్రంథం 57 అధ్యాయం 19 వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపిస్తులకు సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖనాన్ని ఎలా అర్థం చేసుకుందాం? పరిశుద్ధాత్మదేవుని ప్రసన్నతలో నేను ఇలా అర్థం చేసుకున్నాను. దేవుడు మనలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తారట. దేవుడు పుట్టించే కృతజ్ఞతా బుద్ధి. అలాగున పుట్టించడానికి ఆయన ఏం చేస్తారు? సమాధానం అని చెప్పి మన అంతరంగాన్ని ఆయన స్వస్థపరుస్తారు. నౌ లిజన్. ఏ వ్యక్తి యొక్క ఆంతరంగికమైన మనస్సాక్షి సమ్మిళిత అంతరంగం దేవుని ద్వారా స్వస్థపరచబడుతుందో, నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను? మన అంతరంగంలో మానసికంగా కొన్ని గాయాలు ఉంటాయి. చేదైన భావాలు మన మీదకు బాణాల్లో వచ్చినప్పుడు, అపజయం మన మీద దాడి చేసినప్పుడు, ఆశించినవి ఆశించిన మోతాదులో మనకు లభ్యం కానప్పుడు అంతరంగంలో మనకు కొన్ని చేదైన భావాలు ఉంటాయి. బయటకు బాధలు కనబడవచ్చు, బట్ చేదైన భావాలు బయటకు కనబడవు. సో హర్ట్ ఇన్సైడ్, గాయపరచబడ్డ అంతరంగం, గాయపరచబడ్డ మనస్సాక్షి, గుండె లోతుల్లో దాగి ఉన్న ఆ బాధ ఒక వ్యక్తిలో నుంచి కృతజ్ఞతాస్తుతిని బయటకు రానివ్వదు. ఎందుకని? లోపల ఉన్న గాయం మానుపు చేయబడక జ్ఞాపకాలు కానీ గాయాలు కానీ రేపుతూనే ఉన్నప్పుడు పెదవులతో ప్రభువుకి స్తుతులు చెప్పొచ్చేమో కానీ అంతరంగంలో నుంచి యథార్థంగా గ్రాటిట్యూడ్ బయటికి రావడానికి అవకాశం ఉండదు. అందుకని ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? నేను స్వస్థపరుస్తాను. మానసికంగా గాయపరచబడ్డా, ఆత్మీయంగా గాయపరచబడ్డా, అఫ్కోర్స్ భౌతికంగా గాయపరచబడ్డా, చాలా సందర్భాల్లో మన అభిమానం దెబ్బతిని ఉంటుంది.
చాలా సందర్భాల్లో మన అంతరంగ భావజాలం గాయపరచబడి ఉంటుంది. ఎవరో తెలిసి తెలియక హర్ట్ చేసి ఉంటారు. ఎవరో తెలిసి తెలియక కొంతమంది కావాలనే హర్ట్ చేస్తారు. ఈ ఫీలింగ్తో వాళ్ళని హర్ట్ చేద్దాం, ఈ మాటతో వాళ్ళని హర్ట్ చేద్దాం అన్నట్టుగా మరెవరో మన పక్షాన ప్రవర్తించినప్పుడు దోస్ హర్ట్స్ విల్ బి దేర్ ఇన్ అ మోస్ట్ బీయింగ్. మన అంతరంగంలో ఆ గాయాలు అలాగే ఉండిపోతాయి. ఆ గాయాలు అలాగే పెట్టుకుని దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవా స్తోత్రం అని అన్నప్పుడు, లేకపోతే హల్లెలూయా చెప్పే అలవాటు ఉన్నవారు చాలా మంది ఉంటారు. హల్లెలూయా అని అన్నప్పుడు పెదవుల స్తుతే గాని లోపల గాయం యథార్థమైన కృతజ్ఞతాస్తుతిని దేవునికి చెందనివ్వదు, చెల్లించలేదు. అందుకని ఆయన అంటారు కదా, నేను స్వస్థపరుస్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, దైవ సాన్నిధ్యాన్ని మనం సమీపించిన ప్రతి పర్యాయము కూడా యేసయ్య మన కొరకే చేసే ఒక అద్భుత కార్యం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. మై ఫ్రెండ్స్, లెట్ దిస్ హీలింగ్ బీ నెవర్ కన్ఫైన్డ్ టు అవర్ ఫిజికల్ మోర్టల్ బాడీస్. దైహికమైన మర్త్యమైన దేహానికే ఈ స్వస్థతను పరిమితం చేయకండి. మన అంతరంగంలో దాగి ఉన్న మనోభావ ఉద్వేగ విధానాల్లో ఉన్న ప్రతి గాయాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. అందుకే యేసయ్య ప్రేమగల దేవుడు, గొప్ప ప్రేమగల దేవుడు. ఎప్పుడైతే మన అంతరంగం స్వస్థపరచబడుతుందో, దాగి ఉన్న ఆంతరంగిక బాధలు మనల నుంచి తొలగిపోతాయో, ప్రభు ఆ గాయాల్ని స్వస్థపరిచినప్పుడు, రేపుతున్న గాయాల కలత భావాలు మదిలో నుంచి కొట్టివేయబడ్డప్పుడు, తేటతలనైన మనసుతో, తేజోవంతమైన మనస్సాక్షితో, ప్రకాశవంతమైన వదనాలతో మనం ప్రభువుకు చేసే స్తుతి కేవలం పదాలతో మాత్రమే కాదు, క్రియలతో కూడిన స్థుతిగా ఉంటుంది. అందుకని ఆయన అంటారు కదా, నేను ఆ గాయాన్ని అంతరంగంలో స్వస్థపరిచి కృతజ్ఞత బుద్ధిని నేనే పుట్టిస్తానంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందిలో కృతజ్ఞత బుద్ధి ఉంటుంది, చాలా గొప్ప లక్షణం అది. అయితే ప్రభువు పుట్టించే కృతజ్ఞత బుద్ధి ఉంది చూశారు, ఇట్స్ అమేజింగ్. దేవుడిచ్చిన గాలికి వందనాలు చెప్తారు, దేవుడిచ్చిన నీటికి వందనాలు చెప్తారు. వెల కట్టలేని వాటికి విలువను ఆపాదించి ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ నేచర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది దేవుడు వారిలో జనింప చేశారు. ఇట్ ఈస్ గాడ్స్ క్రియేషన్ ఇన్ ద మోస్ట్ బీయింగ్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సోదరులారా, స్నేహితులారా, మన చుట్టూ ఉన్న బాధల్ని బట్టి, బంధకాలను బట్టి, ఆటంకాలను బట్టి, మరెవరో మనకు చేసిన గాయాలను బట్టి చాలా సందర్భాల్లో నిరాశ నిస్పృహల్లో మనం ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు మనకి ఎంత చక్కని ప్రోత్సాహం అండి. మనల్ని స్వస్థపరిచి మనలో నుంచి కృతజ్ఞత బుద్ధిని పుట్టించినప్పుడు, అప్పుడు పదములకు మాత్రమే పరిమితము కానీ క్రియలతో కూడిన కృతజ్ఞత స్తుతి మన ద్వారా దేవునికి చెల్లుతుంది. అట్టి పరిపక్వతలోనికి దేవుడు తన సంఘాన్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందేశాన్ని ముగింపు మలుపుకు తీసుకువెళ్తూ ఈ మాటలు మీకోసం నేను చదువుతున్నాను. నాతో పాటు చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కొలసీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఇలా మాట్లాడుతున్నారు. మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు నౌ లిజన్ విస్తరించుచు గ్రో ఇన్ గివింగ్ గ్రాటిట్యూడ్ అంటు ద లార్డ్. గతంలో ప్రభువుని ఎంత స్తుతించామో ఇక మీదట మరి ఎక్కువ స్తుతిద్దాం. కృతజ్ఞతాస్తుతి చెల్లించటంలో విస్తరిద్దాం. అందుకు నేను యెషయా గ్రంథంలో లేఖన భాగాన్ని జ్ఞాపకం చేశాను. ఆయన పుట్టించిన కృతజ్ఞత బుద్ధితోనైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో మనం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటాం. మనకు కలిగి ఉన్న స్వతహాగా ఉండే నేచర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ని బట్టి అయితే మేలు కలిగినప్పుడు స్తుతిస్తాం, కలగాలనుకున్న మేలు కలగనప్పుడు ఏమి స్తుతిద్దాంలే అనిపిస్తాం. మై ఫ్రెండ్స్, లెట్ మీ ఎంకరేజ్ యూ. కృతజ్ఞతాస్తుతి చెల్లించే విధానంలో విస్తరించండి. అయినా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఏమండి, దేవుని కృప కాదంటారా? ప్రపంచ అగ్ర సామ్రాజ్యాలు సైతం భయంకరమైన వైరస్ ప్రాబల్యంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనాథలు ఎంతమంది అయ్యారో, నిరాశ్రయులు ఎంతమంది అయ్యారో, బలమైన గాయాలతో మానసికమైన దౌర్బల్యానికి ఎంతమందికి గురయ్యారో ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఈ రీతిగా క్షేమస్థితిలో ఉన్నామంటే మీ ల్యాప్టాప్లోనో, పామ్టాప్లోనో, సెల్ ఫోన్లోనో ఎలాగైతే మీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభు పాదాల చెంత ఉన్నారంటే, భోజన పానాదులు చేశామంటే, సజీవంగా శ్వాస తీసుకుంటున్నామంటే, ఈజ్ ఇట్ నాట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్?
ఈజ్ ఇట్ నాట్ ద ఇమెన్స్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండి? హౌ మచ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండి. మనం నిజంగా దేవునికి ఎంతో వందనస్తులం కదా అండి. అందుకని ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించడంలో ఇంకా విస్తరిద్దాం. దీనులమైన మనలను దయనీయమైన స్థితిలో అలాగనే విడిచిపెట్టకుండా దినదినాభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్న దేవునికి ఏమండి ఎప్పటికీ వందనస్తులమే. ప్రభువు పితరులతో చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథంలో 16:36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు నిత్యము నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుంచి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బతిమాలుకునడి. ఈ వచనాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను? ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో ఎలా మాట్లాడుతున్నాడు? లిజన్ కేర్ఫుల్లీ. అన్యజనుల చేతిలో నుంచి లేక వశములో నుంచి మమ్మల్ని విడిపింపుము. ఎందుకు విడిపింపుము? నిన్ను స్తుతించున్నట్లు. నిజమే, కొంతమంది ఎందుకు స్తుతించరో తెలుసా? సమ్ హీదనిజం, కొంత అన్యత్వం వారి మనసులో ఉంటుంది. ఇది నా కష్టంతో వచ్చింది, నేను దీనికి దేవునికి వందనాలు ఎందుకు చెప్పాలి? అసలు అన్యులంటే అలాంటి స్వభావం గలవారు. వెర్బల్గా అన్యులు అంటే నాన్ జ్యూస్, యూదులు కాని వారిని బైబిల్లో అన్యులుగా లెక్కించారు. యూదేతర వర్గాలన్నీ కూడా యూదుల యొక్క అవగాహన ప్రకారం అన్యులే. అసలు నిజమైన అన్యులు ఎవరో తెలుసా? ప్రభువునకు స్తుతి చెల్లించకుండా ఉంటారే వీళ్ళు అన్యులు. ఎందుకు స్తుతి చెల్లించరు వీరు? వీరికి కొన్ని అన్య బంధకాలు ఉంటాయి. నా కష్టంతో వచ్చింది, నేను దీనికి వందనాలు ఎందుకు చెప్పాలి? చూసారా, అదే అన్యత్వం అంటే. కనుక ఆనాటి కాల ప్రజల్ని ప్రభు ప్రోత్సహిస్తున్నాడు. ఏమని ప్రోత్సహిస్తున్నాడు? ప్రభువా, మేం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మాకు కొన్ని అన్య బంధకాలు ఉన్నాయి. నేరో వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, నెగటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఈ భావాలు మనల్ని ప్రభువును గణపరచడానికి ఏ మాత్రం కూడా అనుమతించవు. ఫ్రెండ్స్, లెట్ మీ ఎంకరేజ్ యూ వన్ మోర్ టైం. ఇట్టి బంధకాలు ఏవైనా మీ జీవితంలో ఉంటే అట్టి బంధకాలు దేవుడు ఈ రోజుతో తెంచి వేయును గాక. నా జీవితకాలం అంతయు నేను ఆయనను స్తుతించేదను, కీర్తించేదను, నిత్యము ఆయన్ని ఘనపరచేదను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు. మరొక కోణాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. తెస్సలోనికే పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయం 13 ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మిమ్మును ఏర్పరచుకునే గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమయ్యున్నాం. భక్తులు అంటారు కదా, సంగమా మిమ్మల్ని బట్టి మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను తీసుకున్న కోణం ఏంటంటే, మనల్ని బట్టి మరెవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిపక్వత స్థాయికి మనం వచ్చామా? ఇంకొంచెం క్షుణ్ణంగా మాట్లాడాలంటే, మనల్ని బట్టి ఎవరైనా దేవుని నిందిస్తారా? మనల్ని బట్టి ఎవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? ఎస్, యు గాట్ ద పాయింట్. మనల్ని బట్టి మరొకరు ప్రభువుని స్తుతించే స్థాయికి మన జీవితాల్ని చక్కపరుచుకుంటే ఎంత బాగుండు. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి, కృతజ్ఞతాస్తుతి కలగాలి. మనల్ని బట్టి మరొకరు ప్రభువు నామాన్ని హెచ్చించాలి. అలా చేయాలంటే మన జీవితాల్లో ఏం జరగాలి? ఇక్కడే చక్కని మాటలు కనబడతాయి. మరలా చదువుతాను చూడండి. ప్రభువు వల్ల ప్రేమించబడ్డ సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. ఎగ్జాక్ట్లీ, యేసయ్య రక్తం పరిశుద్ధపరుస్తోంది, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధపరుస్తోంది, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తారు, కన్నీటి ప్రార్థన పరిశుద్ధపరుస్తోంది. ఇవన్నీ కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఏర్పరిచిన శ్రేష్ఠ సాధనాలు. ఆత్మ అలాగున పరిశుద్ధపరచడం ద్వారా, మనం సత్యాన్ని నమ్మడం ద్వారా రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడని గుర్తించి రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండి క్రీస్తు కృపలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనల్ని చూచి మరొకరు ప్రభువును స్తుతించగలుగుతారు. ఆ మరొకరు సంఘ నాయకులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సామాజికంగా ఎవరైనా కావచ్చు. బట్ లెట్ మీ ఎంకరేజ్ యూ చర్చ్. జీవము గల దేవుని సంఘానికి సావుకునిగా నేను ఇవ్వగలిగే వాక్యానుసారమైన ప్రోత్సాహం, మనల్ని బట్టి మరొకరు దేవుని స్తుతించాలే తప్ప మనల్ని బట్టి మరి ఎక్కడ ఎప్పటికీ కూడా దేవుని నామానికి అవమానం రాకుండా మన జీవితాలను మరొకరు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఆస్పదంగా మలచుకుందాం. అట్టి పరిపక్వత ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. ముగింపు పరిగెడుతూ, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి
కృతజ్ఞత స్తుతి అనే యాటిట్యూడ్ని, వైఖరిని మనం కలిగి ఉండడానికి 3 ప్రోత్సాహకాలు. నెంబర్ 1, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారం అగుటకు మనల్ని ఆయన పాత్రులుగా చేశారు. అందుకు మనం తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 34వ కీర్తన 1వ వచనం అందుకే సాధ్యం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎందుకు సన్నుతించెదను? మన్నా వచ్చినప్పుడు మాత్రమే కాదు, పూరేడు పిట్టలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అవసరం తీరినప్పుడు మాత్రమే కాదు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆర్థిక సమృద్ధి అంది వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఆశించిన బాంధవ్యాలు మన జీవితాన్ని పైన వేసుకున్నప్పుడు మాత్రమే కాదు. శాశ్వతమైన కారణం ఒకటి ఉంది. ఏమిటా కారణం? తేజో వాసులు. నాకు ఆ మాట భలే ఇష్టం. ఏంటా పదం? తేజో వాసులు. మహిమ తేజస్సులో నివసించువారు. ఎవరు వారు? హెవెన్లీ బీయింగ్స్, పర సంబంధమైన జీవులు. దూతలు అంటారా, శరాపులు అంటారా, కెరాపులు అంటారా, దేవునికి సామీప్యములో ఉండగలగడానికి ఆధిక్యతను పొందుకున్న మహిమ జీవరాశులు. ప్రభు అట ఆ తేజోవాసుల స్వాస్యములో వారు ఉండదగిన, వారు మాత్రమే ఉండగలిగిన ఆ తేజోవాసుల స్వాస్యములో మనం కూడా పార్ట్నర్స్గా, మనం కూడా పార్టేకర్స్గా ఉండడానికి ఆయన మనకు అనుకూలాన్ని స్వాస్యంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవునికి స్తుతి చెల్లించాలి? చీకటి సంబంధులమైన మనల్ని, మర్త్యమైన దేహాలతో ఉన్న మనల్ని, అరిషడ్ వర్గాలతో మరుడు గొలుపుతూ ఈడ్వబడే మనల్ని, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలతో లోకానికి దగ్గర, పాపానికి దగ్గర, అపవాదికి ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేసే మనల్ని ఆ మహా మహిమ గల, ప్రేమ గల దేవుడు ఇక్కడ కాదురా బాబు, ఇక్కడ కాదురా, నేను మీకు ఎక్కడిచ్చానో తెలుసా? జాన్ 14:2, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవ లేని ఎడలు నేను మీతో చెప్పదురు, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేస్తున్నాను. ఎందుకు సిద్ధం చేస్తున్నారు ప్రభువా? తేజో వాసుల స్వాస్యంలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని స్తుతించాలి? పాతాళానికి, చీకటికి వారసులుగా ఉంచబడవలసి ఉన్న మనలను క్రీస్తు శిలువ ప్రేమ రక్తంతో కడిగి శుద్ధీకరించి తేజో వాసులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెక్కలు గల తేజో వాసులు, తమ రెక్కలలోనే సకల వాద్య నైపుణ్యాలతో మహిమ గల దేవుని సాన్నిధ్యంలో అద్భుతమైన స్తోత్రగానాలాపన చేస్తున్న తేజో వాసులు, గాజు వంటి సముద్రం ఉన్న ప్రాంతంలో సంచరించే తేజో వాసులు, సూర్యుడు అక్కరలేని నిరంతర ప్రకాశమానమైన దేవుని సన్నిధి కాంతిలో నివసించే తేజో వాసులు. 24 పెద్దలు తమ కిరీటాలను నేల మీద మోపి, అంటే అక్కడ క్రింద పెట్టేసి, గొర్రెపిల్లను గణపరుస్తున్న మహిమవంతమైన రాత్రైనా పగలైనా, ఆహారమైన, భోజనమైన, దుఃఖమైన, కన్నీరైన, ఎట్టి విలాపములైన లేని మహిమవంతమైన తేజోమయమైన ప్రాంతములు నివసించు తేజో వాసులు. వావ్! అషూరు సైన్యాన్ని ఒక్క దేవుని దూత దిగి వచ్చి 1,70,000 మందిని ఒక్క రాత్రిలో చంపేశారు. అటువంటి శక్తివంతులైన తేజో వాసులు, బైబిల్ ప్రాచీన కాల భక్తులు, త్యాగ పూరితులైన హతసాక్షులైన దైవజనులు, ఆకాశాన్ని వర్షం రాకుండా మూసివేసిన వారు, దేవునితో నేరుగా మాట్లాడిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు తేజో వాసులు. ప్రభు కొరకే ప్రాణం పెట్టిన వారు, బలిపీఠం కింద ఉండి నాదా సత్యస్వరూపి, ఇంకెంతకాలం మాకు తీర్పు తీర్చకుండా ఉంటామని శ్రేష్టమైన వ్యక్తిగత భక్తి జీవితాన్ని జీవించి తమ ప్రాణాల్ని పానార్పణంగా దారబోసిన వారు తేజో వాసులు. విశ్వాస వీరులు తేజో వాసులు. వీరిని ఎందుకు కలిపి మాట్లాడుతున్నాను? వీరందరూ కూడా మనం వెళ్లకుండా పరిపక్వత, పరిపూర్ణత, పూర్ణ సిద్ధి పొందలేదట. మన కోసం ప్రభు వారిని హోల్డ్ చేసి ఉంచారంట. ఎంత ప్రేమ ఆయనకు! ఇంత దీనులమైన మనలను తేజోవాసుల స్వాస్థ్యములో ప్రవేశపెట్టడానికి సంకల్పాలు కలిగిన దేవునికి నిత్యము మనం వందనస్తులమే, నిత్యము మనం కృతజ్ఞత చెల్లించబద్దులమే. పసయమా లేదా? ఆశించినవి వచ్చినాయా లేదా? ఆర్థిక సమృద్ధి ఉన్నదా లేదా? మంచి భవనం ఉన్నదా లేదా? ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ థింగ్స్ అండి. మొదటిగా మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదిగితే అవన్నీ వాటంతలో మనకు అనుగ్రహించడానికి దేవుని సంసిద్ధంగా ఉంటారండి. లెర్న్ టు ప్రైజ్ గాడ్ బికాస్ He has room for us there in His glorious kingdom.
మహిమవంతమైన తన రాజ్యంలో మనకు స్థానాన్ని ఉంచాడు గనుక మనం ఎప్పటికీ ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమే. మరొక కోణాన్ని ఎలా గుర్తు చేస్తున్నానంటే, యోహాను సువార్తలో ఈ మాట గుర్తు చేస్తాను. 6వ అధ్యాయం 23వ వచనం. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటుకు దగ్గరనున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణెలు కూడా వచ్చాను. యేసయ్య అద్భుత కార్యాలు చేసిన సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రొట్టెను ఆశీర్వదించారు. మనకు తెలుసు, ఆయన రొట్టెను ఆశీర్వదించి విస్తరింపచేసి ప్రజల ఆకలి తీర్చే అవసరాన్ని సంధించడం మాత్రమే కాకుండా, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు మరికొన్ని దోణెలు కూడా వచ్చాయి అక్కడికి. నేను ఇది అర్థం చేసుకున్నాను, ఇంత విలువగా అర్థం చేసుకున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు కొద్ది మోతాదులో ఉన్నది విస్తరించడం మాత్రమే కాదు, మన సామీప్యానికి రావాల్సిన వాటన్నిటిని దేవుడు తీసుకొస్తాడు. ఎంత శ్రేష్టమైన సంకల్పం అండి. Learn to praise God, whatever those things are supposed to come closer, come near to you. God will bring those issues maximum to the nearest possibilities of your life. మీ జీవితానికి ఏది అత్యంత సామీప్యమో అత్యంత సామీప్యానికి దేవుడు తీసుకొని వస్తారు. స్తుతి చెల్లించడం నేర్చుకోండి ప్రియులారా. విస్తరిస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, సమకూర్చబడవలసిన వాటన్నిటినీ కూడా ప్రభు సమకూరుస్తారు. 3వ కోణం కూడా గుర్తు చేయన, దీవెనకరంగా ఉంది ఈ మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి కూడా చింతపడద్దు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలను, మీ మనవులను లేక విన్నపాలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పించండి అని. మీరు శ్రద్ధగా వింటున్నారు కదా, మీకు ఇలా చెప్తాను దీన్ని. మన ప్రార్థనను 4 భాగాలుగా విభాగించుకోవచ్చు, అంటే 4 రకాలుగా విభాగించుకోవచ్చు. టైప్ 1 యూజువల్ క్యాజువల్ రెగ్యులర్ ప్రేయర్స్ అండి. టైప్ 2 ఇంటర్సెషన్స్ అండి, విజ్ఞాపనలండి. టైప్ 3 సప్లికేషన్స్ అండి, విన్నపాలండి, స్పెసిఫిక్ రిక్వెస్ట్లు అండి. నంబర్ 4 కృతజ్ఞతాస్తుతి. నౌ లిజన్. మన ప్రార్థనలు, విజ్ఞాపనలు, విన్నపాలు దేవుని చెంతకు వెళ్ళాలంటే, లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, యాడ్ దిస్ ప్రైజ్ అలాంగ్ విత్ యువర్ ప్రేయర్స్. ఈ ప్రార్థనలతో కృతజ్ఞతాస్తుతి సమ్మిళితమైనప్పుడు చింతపడే అక్కరే లేదు. చక్కగా ఆ ప్రార్థనలన్నీ కూడా దైవరాజ్యానికి చేరుకుంటాయి. నేను ఈ సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, ఓసారి మన దేశంలో ఉన్న రాకెట్ లాంచింగ్ ప్యాడ్ని సందర్శించడానికి దేవుడు నాకు అవకాశం కల్పించినప్పుడు, మీ అందరికీ తెలిసిన ప్రాంతమే శ్రీహరికోట, షార్ అంటాం కదా, అక్కడికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నాకు అనిపించింది, ఏ శాటిలైట్ కూడా మనకు ప్రయోజనాన్ని ఇచ్చే ఏ శాటిలైట్ కూడా దానంతటదే ఆర్బిట్లోకి వెళ్ళలేదు కదా. సంథింగ్ షుడ్ బి దేర్, లైక్ PSLV-3 లాంటిది ఒక రాకెట్ దాన్ని తీసుకెళ్లి ఆర్బిట్ లో లాంచ్ చేయాలి. లైక్ వైజ్ కృతజ్ఞతాస్తుతి మన ప్రార్థనను చేపట్టుకుని దైవ రాజ్యాన్ని తీసుకువెళ్తోంది. ఎంత ప్రార్థన చేస్తామో అంతగా ప్రభుని స్తుతించాలి. మా నాన్నగారు పాస్టర్ ఎస్ ప్రభుదాస్ గారు స్థానిక ఆలయానికి సంబంధించిన వ్యవస్థాపకులు. దైవరాజ్య ప్రాప్తి పొంది 10 సంవత్సరాలు అవుతోంది. మా తండ్రి గారు మాకు నేర్పించిన అలవాటు ఏంటంటే, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 10 నిమిషాలు స్తుతి చెల్లించండి అని చెప్పేవారు. కొంచెం వయసు పెరిగాక మా నాన్నగారు చెప్పిన 2వ ప్లాన్ ఏంటంటే, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 10 నిమిషాలు ప్రభుని స్తుతించండి, మరొక 10 నిమిషాలు ప్రభు చెంత కనిపెట్టండి అనేవారు. ఈ విధంగా ప్రార్థనా సమయం 1కి 3 రెట్లుగా పెరిగిపోయింది మా జీవితాల్లో. ఎంత ప్రార్థిస్తామో అంతగా ప్రభును స్తుతించాలి. ప్రభు యొక్క ప్రత్యక్షతను కనిపెట్టేవారు అంతగా ప్రభు పాదాల చెంత వేచి ఉండాలి. మౌనంలో ఆయన మాట్లాడవచ్చు, లేఖనాల ద్వారా ఆయన మాట్లాడవచ్చు, దర్శనమివ్వచ్చు, కళనివ్వచ్చు, ప్రత్యక్షతనివ్వచ్చు, వాక్య లేఖన భాగాల్లో నుంచి శ్రేష్ఠ సత్యాన్ని మన హృదయానికి హత్తుకునేలా సందేశాన్ని ఆయన పంపించవచ్చు. మన ప్రార్థనను కృతజ్ఞతాస్తుతితో సమ్మిళితం చేద్దాం. దెన్ ఆల్ అవర్ ప్రేయర్స్ విల్ రీచ్ గాడ్. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభువును చేరుకుంటాయి. ప్రభునందు ప్రియులారా, నేను ఈ సందేశాన్ని ముగించడానికి స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఒక కోణాన్ని ఎంచుకున్నాను. అది మీకు ప్రయోజనకరంగా ఉంచాలని కోరుకుంటూ ముగింపు మాటను నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ప్రస్తుతం మనమున్న దినాల్లో గాలి పీల్చడానికి భయపడుతున్నాం కదా. ఇప్పుడు నేను కెమెరా ముందున్నాను కాబట్టి, మీతో ముచ్చటిస్తున్నాను కాబట్టి మాస్క్ లేదు, కానీ కంటిన్యూస్గా మాస్క్తోనే ఉంటున్నాం. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకని? సంథింగ్ అన్వాంటెడ్, ఎ లివింగ్ బీయింగ్, మేబీ ఎ క్రీచర్, మేబీ ఎ బ్యాక్టీరియా, మేబీ ఎ వైరస్, మేబీ ఇట్ కుడ్ ఎఫెక్ట్ అస్. అది మన మీద దాడి చేస్తుందేమో అనే భయం, లేక ముందు జాగ్రత్త, ఏదైనా చెడు మనకు సంక్రమిస్తుందేమో అనే జాగ్రత్త, అనే ఒక భయం. శానిటైజర్ లేకుండా ఏం చేయలేకపోతున్నాం కదా ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో.
ఎంత హైజెనిక్ సిస్టమ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం కదా ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో. నేనేమంటానంటే శానిటైజర్ బ్యాక్టీరియాని క్లీన్ చేయొచ్చు, వైరస్ని క్లీన్ చేయొచ్చు. మనం ధరించుకునే రెగ్యులర్ మాస్కులు లైక్ N95 లాంటివి కొన్ని వైరస్ని, కొన్ని బ్యాక్టీరియాలని మనం ఇన్హేల్ చేసి మన లంగ్స్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అన్నిటినీ మాస్కులు ఆపగలవా? ఆపలేవు కదా. అన్నిటినీ శానిటైజర్స్ క్లీన్ చేయగలవా? క్లీన్ చేయలేవు కదా. నౌ లెట్ మీ షో యూ ద స్క్రిప్చర్. నాతో పాటు రండి, లేఖనాన్ని గుర్తు చేస్తున్నాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని గనక మనం పుచ్చుకుంటే నిషేధింపదగినది ఏదియూ కాదు. ఇది లేఖనం చెప్పే మాట. కొంతమంది ఈ వచనాన్ని విచ్చలివిడి భావంతో తీసుకుని ఇష్టమైందల్లా స్తోత్రం చెప్పి తినేసేవాళ్ళు ఉన్నారు, దరిద్రులు. We should not be in such a way. We should never be in such a way. దేవుడు నిషేధించింది ఎప్పటికైనా సరే. దేవుడు కాదన్నది ఎప్పటికైనా. వాక్యానుసారం కానీ భోజనం కానీ, పానీయం కానీ, వస్తువు కానీ, విధానం కానీ, వ్యక్తి కానీ ఏది కూడా అది దేవుని దృష్టికి హేయమైనప్పుడు మన దృష్టి కూడా హేయం కావాల్సిందే. ఆరోగ్యకరమైంది కాని దానికోసం మీ రూకలు ఎందుకు ఇస్తారు? త్రాగకూడని దాన్ని ఎందుకు త్రాగుతారు? తినకూడని ఎందుకు తింటారు కదా. సో ఆ రిస్ట్రిక్షన్ అక్కడే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ రిస్ట్రిక్షన్, నౌ లెట్ మీ షో యూ వాట్ ద స్క్రిప్చర్ సేస్. దేవుడు సృజించిన మా సమస్తము కూడా మంచివి. దేవుడు సృజించినప్పుడు ఇన్ని మ్యూటేషన్స్ లేవు. జన్యు పరివర్తనాలన్నీ కూడా వంగడాలను వృద్ధి చేయడం కోసం మనం చేసుకుంటూ వచ్చాం. హైబ్రిడ్ కల్చర్ అంతా కూడా జెనెటిక్ కోడ్ని డిస్టర్బ్ చేసి we try to produce, even we tried up to cloning levels. ప్రతి సృష్టి చేయడం కోసం ఒక మనిషి కాలు నుంచి మరొక మనిషిని పుట్టించే ప్రయత్నాల వరకు వెళ్ళాయి మానవుని యొక్క తెలివితేటలు. ఓకే, దేవుడు సృష్టించిన సమస్తము కూడా మంచిది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ డిస్టర్బింగ్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్రింగింగ్ సిక్నెస్, ఏదైనా మనకి కీడు తెచ్చేది ఉంది అంటే బైబిల్ చెప్తుంది, సే థ్యాంక్స్ అంటు ది లార్డ్ రిగార్డింగ్ దట్ ఇష్యూ. ఆ వస్తువుని బట్టో, ఆ వ్యక్తిని బట్టో, ఆ వ్యవస్థను బట్టో, ఆ విధానాన్ని బట్టో ప్రభువును స్తుతించండి. ఏమవుతోంది ప్రభువును స్తుతించినప్పుడు? నౌ ఐ రీడ్ ఇట్ అగైన్. 4:4 1 తిమోతి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల. వెరీ గుడ్ అమ్మా. ఏది నిషేధించదగినది కానే కాదు. స్తుతి పరిశుద్ధపరుస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను ఈ లేఖనంలో. మరి మీరేం అర్థం చేసుకున్నారండి? స్తుతి పరిశుద్ధపరుస్తుంది. మనస్సును, మన సాక్షిని, జీవితాన్ని, కుటుంబాన్ని స్తుతి పరిశుద్ధపరుస్తుంది. ముగింపు ప్రార్థన చేసే ముందు నేను ఒక చిన్న విశ్లేషణ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మందిని ఈ లాక్డౌన్ ఫేజ్లో సంభాషణ ద్వారా కలుసుకున్నప్పుడు, సోషల్ మీడియా ద్వారా వారి భావాలు వ్యక్తం చేసినప్పుడు, కొంతమంది విసిరే క్రిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇటీవల ఒక ప్రశ్న నన్ను బాగా ఆలోచింపజేసింది. అదేంటంటే, పాస్టర్ గారు, మా ఇంట్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ ఆడియో స్టార్ట్ చేస్తామండి. మార్నింగ్ అవర్స్ అంతా కూడా మా ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఎక్సలెంట్ హోమ్ థియేటర్ అండి, అద్భుతమైన ధ్వనితో స్తుతి గీతాలు వినబడుతూ ఉంటాయండి అని. నేను కూడా చాలా సంతోషపడ్డాను, చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. కాకపోతే నాకు వెంటనే ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి వారి ప్రశ్న నేను విశ్లేషణ చేశాను. ఏంటంటే, అక్కడ స్తుతి చెల్లిస్తోంది వ్యక్తా వస్తువా? అక్కడ స్తుతి పాడుతోంది వ్యక్తియా వస్తువా? మీరు చాలా మంది పరిశీలనగా వింటారు కదా. మీకోసం ఒక మాట చెప్పనా? యేసయ్య రక్తం కార్చింది మెమరీ కార్డ్ కోసమా? యేసయ్య రక్తం కార్చింది పెన్ డ్రైవ్ కోసమా? యేసయ్య రక్తం కార్చింది సిలికాన్ చిప్ కోసమా? నో, దోస్ థింగ్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ us టెక్నికల్లీ టు ప్రైజ్ గాడ్. కార్గు కోసం యేసయ్య రక్తం కార్చలేదు, యేసయ్య రక్తం సుదర్శన్ కోసం కార్చారు. సో సుదర్శన్ ప్రభువుని గణపరచాలి. కార్గ్లో కంపోజ్ చేసి అది వింటూ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ అంటే, ఐఎమ్ సారీ టు సే ఇట్ ఇస్ నాట్ ద వే గాడ్ ఇంటెండెడ్. దేవుడు ఉద్దేశించిన విధానం అది కాదు. మనము ప్రభువును స్తుతించాలి, ఎందుకంటే రక్తం కార్చింది మన కోసం. జీవిత దినాలన్నీ కూడా నాతో ఉన్న కార్గు దేవుని సేవ చేసిన ఇది పరలోకం రాదు. లైఫ్ అయిపోతే స్క్రాప్లోకి వెళ్తుంది. జీవిత దినాల్లో నేను నా పరిచర్యను ముగించుకుని ప్రభు పిలుపు అందుకుంటే నేను దైవరాజ్యం వెళ్తాను. ఎందుకని? ఆయన రక్తం కార్చింది నా కోసం కాబట్టి. సో మై ఫ్రెండ్స్, స్తుతిని, కృతజ్ఞతను మరీ మెకనైజ్ చేయకండి. టెక్నికల్ సపోర్ట్స్ తీసుకుందాం ప్రభువుని గణపరచడానికి, బట్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ,
ఫ్రమ్ యువర్ ఇన్నమోస్ట్ బీయింగ్, మీ అంతరంగంలో నుంచి రావాలి. అట్టి స్థుతి పరిశుద్ధపరుస్తోంది. ఇంట్లో సాంగ్స్ పెట్టేసి మీ పని మీద మీరుండి ఇల్లంతా పరిశుద్ధం అయిపోతుంది. ప్లీజ్ అలా అనుకోకండి. అలా ఎలా జరుగుతుందండి? ఇట్ ఈస్ యూ హూ నీడ్ టు ప్రైజ్ గాడ్. ఇట్ ఈస్ యూ ఫర్ యూ ఫర్ యూ. హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్. మీరు స్తుతించాలి, మీరు ప్రభువును గణపరచాలి. ఇంటిలో స్తుతి ఆరాధనా ధ్వనులు వినబడే విధానాన్ని 100% నేను సమర్థిస్తున్నాను. అయితే ఇట్ షుడ్ నాట్ బి ఎ రీప్లేస్మెంట్. నా బదులు అది పాడుతుందిలే, నా బదులు అది స్తుతిస్తుందిలే. నో 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 నో, యేసు రక్తం గార్చింది మీకోసం, మీరు స్తుతించాలి. కనుక అట్టి మంచి టెండెన్సీని మనలో మనం డెవలప్ చేసుకున్నప్పుడు మై ఫ్రెండ్స్, క్లెన్సింగ్ హ్యాపన్స్. శుద్ధీకరణ జరుగుతుంది. కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారు, పాడేవారు, ప్రభువును గణపరిచేవారు, ప్రార్థించేవారు అంతరంగికమైన వ్యక్తిత్వంలో నుండి ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో కూడిన భాషను మౌనంలోనైనా సరే, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులలోనైనా సరే ప్రభువుకు వ్యక్తం చేసేవారు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు ఉంటారో, ఏ ప్రాంతంలో ఉంటారో. ఐ కెన్ అష్యూర్ యూ అండి, ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్, ఆ ప్రాంతమంతటిని ప్రభు పరిశుద్ధపరుస్తారు. నాకు తెలిసి వాక్యం ప్రకారం దురాత్మల ఆ ప్రాంతంలోకి రాలేవు. అసమాధానం క్రీపిన్ కావడానికి ట్రై చేయొచ్చు కానీ ఖచ్చితంగా ఓడిపోతుంది. సంఘర్షణలు ఆ ప్రాంతంలోకి రాలేవు, వెనక్కి వెళ్ళిపోతాయి. అపవాది ప్రేరిత వ్యక్తులు ఆ ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు వస్తారేమో కానీ వాళ్ళ స్కీమ్స్ని రానివ్వదు. కృతజ్ఞతాస్తుతి వ్యక్తిని, మన సాక్షిని, ప్రాంతాన్ని అద్భుతంగా శుద్ధీకరిస్తుంది. డెవలప్ దట్ యాటిట్యూడ్. అట్టి శ్రేష్టమైన కృతజ్ఞతాస్తుతి తత్వాన్ని మనలో మరింకను పెంపొందింప చేసుకుందాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఇలాగన కనుక్కోగలిగాం. అందును బట్టి దేవునికి స్తుతులు సమర్పిస్తూ, ప్రభువా ఈ కృప మాలో ఎప్పటికీ ఉంచండి అని ప్రభువుని అడుగుతూ మనమందరం కలిసి సందేశం మన జీవితాల్లో క్రియాత్మకం కావాలని చక్కని ప్రార్థనతో సర్వీస్ను ముగించుకుందాం. అయితే ఈ ప్రార్థన కంటే ముందుగా ఒక గానాలాపన మీకు గుర్తు చేస్తాను. ఏమిటా గానాలాపన అంటే, దేవా నిన్ను పాడే సమయం ఎంత మంచి సమయం అయ్యా. నాతో పాటు 2 కుమార్తెలు కూడా స్వరం కలుపుతూ ఉండగా మరి మీరు కూడా ఈ పాటను కేవలం పాట అన్నట్టుగా మాత్రమే కాకుండా, ప్రభువా ఇట్టి విధానాన్ని మా వ్యక్తిగతంగా మా జీవితంలో మేము ఎప్పటికీ అనుసరించడానికి మా సహాయం చేయండి అని అడుగుతారా, అని ప్రార్థన చేస్తారా? తప్పకుండా ప్రభు అట్టి కృపను మీ జీవితంలో సదా కలిగించాలని నేను కోరుతూ ఉన్నాను. అట్టి కృపను సొంతం చేసుకుంటూ పాడదాం, అట్టి కృపను ఆపేక్షిస్తూ పాడదాం, అట్టి కృపను ప్రభు పాదాల చెంత అభ్యర్థిద్దాం. నిశ్చయంగా ఆయన మనకు అనుగ్రహిస్తారు. దేవా నిన్ను పాడే సమయం, సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. శోధనైనా నిన్ను పాడేదన్
మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతింతును కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతింతును. మహామహిమలో నిత్యము నివసించే దేవుడు, తేజోవాసుల స్వాస్థ్యానికి మనల్ని సంసిద్ధపరుస్తున్న ప్రేమగల దేవుడు. మన యొద్ద నుంచి ఎప్పటికీ ఆయన కోరుకునేది ఒక్కటే, కృతజ్ఞతాస్తుతి, విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కనుక మీరు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో కృతజ్ఞతాస్తుతిలో మరి మిక్కిలిగా విస్తరించి వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితాన్ని ఎప్పటికీ కలిగి ఉండాలని దేవుని సాకునిగా కోరుతూ మరి నేటి కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. మీలో ఎంతమంది అలా తీర్మానించుకున్నారు? నెగటివ్ వే ఆఫ్ థింకింగ్, గ్రంబ్లింగ్. ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేశారు, సణిగేవారు. మన వాడుక భాషలో చెప్పాలంటే నసపెట్టేవారు అనమాట. దేవునికి విసుగు పుట్టే అంత గ్రంబ్లింగ్ చేశారు వారు, సణుగుడు చేశారు వారు. లెట్ అస్ నాట్ డూ దట్. కృతజ్ఞత వచనమే ఉచ్చరిస్తూ దేవునికి ఇష్టమైన ప్రియబిడ్డలుగా దేవుని కృపలో మనం కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ఆయన చేయి పట్టుకుని మనందరినీ నడిపించును గాక. నేను ముగింపు ప్రార్థన చేసే ముందుగా ఈ మాట మీలో ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. కరోనా, కోవిడ్-19, లాక్డౌన్, ఫినాన్షియల్, హెల్త్ ఇష్యూస్, చాలా మనం నష్టపోయాం. ప్రపంచం ఎంతో నష్టపోయింది, ఎంతోమంది జీవితాన్ని కోల్పోయారు కదా. ఈ పరిస్థితుల్లో వీటన్నిటినీ బట్టి మనం ఎక్కడైనా నెగటివ్గా మాట్లాడి ఉంటే ప్రభువా నన్ను మన్నించండి అని అడుగుదాం. నా అంతరంగాన్ని, గాయపడిన అంతరంగాన్ని స్వస్థపరచండి అని అడుగుదాం. నాలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించండి అని అడుగుదాం. ఖచ్చితంగా ఆయన చేస్తారు. అప్పుడు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు దేవునికి మహిమకరంగా, మనతో కూడా ఉన్న వారందరికీ ఆమోదయోగ్యంగా, అలాగే మన వ్యక్తిగత జీవితానికి దైవాశీర్వాదాల సమృద్ధినిచ్చేవిగా ప్రభు కృప చూపుతారు. అట్టి కృప మీకు సదా కలగాలని కోరుకుంటూ న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యల తరపున నా ఆకాంక్షను మీతో వ్యక్తం చేస్తూ మరి మనమందరం కలిసి ప్రార్థనతో సర్వీస్ ముగించుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాతో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కోసం రక్తం కార్చారు, మా కోసం ప్రాణం పెట్టారు. మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని దైవరాజ్య తేజో వాసుల స్వాస్యములో పాలు పొందే జీవితంగా మీరు రూపొందించారు. అట్టి మీకు మేము ఎంత వందనస్తులం నాయన, ఎంత రుణస్థులం ప్రభువా. ఎప్పటికీ కృతజ్ఞతను కలిగి ఉండి మీ సన్నిధి కాంతి చేత నింపబడే ప్రజలముగా మేము మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలను సంసిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. కోవిడ్-19 లాక్డౌన్ సిచ్యువేషన్స్తో మనసు గాయపడ్డవారు, దేహాలు గాయపడ్డవారు, ఆర్థికంగా గాయపడ్డవారు, ఆరోగ్యపరంగా గాయపడ్డవారు, బాంధవ్యాల విషయంలో గాయపడ్డవారు, ప్రియులను కోల్పోయిన వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉంటారు నాయన. దయచేసి జ్ఞాపకం చేసుకుని వారి గాయములను మాన్పి వారిని స్వస్థపరిచి వారిలో మరల కృతజ్ఞత బుద్ధిని చిగురింపచేసి మీ సన్నిధి కాంతి చేత నింపబడగలిగే స్థాయికి వారిని హెచ్చించండి. మీరిచ్చిన సమస్తాన్ని బట్టి, మేం కలిగిన సమస్తాన్ని బట్టి, మీరు మాకు ఇవ్వబోతున్న ఎన్నో ఆశీర్వాదములను బట్టి మేమెప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పరిశుద్ధపరచబడిన బిడలంగా మీ కృపలో కొనసాగడానికి సహాయం చేయండి. పరమ తండ్రి, మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకే వందనాలయ్యా. మీ కుమారుని యేసు రక్తం పాప పంకీలములో ఉన్న మా జీవితాలను పరిశుద్ధపరచి క్రీస్తు అనే బండ మీద నిలిపినందుకే మీకు వందనాలయ్యా. మాతో కూడా ఇంకా అనేక మంది రక్షణ భాగ్యాన్ని పొంది నీ శ్రేష్టమైన రాజ్యానికి, తేజో వాసుల స్వాస్థ్య సంబంధ స్థాయికి, స్థలానికి సంసిద్ధులు కావడానికి
తగిన రీతిలో పరిచర్య చేయటకు మమ్మును బలపరచండి. స్థానిక న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం సంఘాన్ని, సంఘ సభ్యులను, విశ్వాసులను, యవనస్తులను, పరిచారకులను, పెద్దలను, మా ప్రభువ టెక్నికల్ నాన్ టెక్నికల్ గా సహకరించే వారందరినీ ఆశీర్వదించండి. మా ఆత్మీయ తల్లి గారు, మా సంఘానికి నాయకురాలుగా మీరు ఇచ్చిన అమ్మగారు ఎస్తర్ బ్రదర్స్ అమ్మగారిని దీవించండి. ఆయురారోగ్యాలతో కృపాక్షేమాలతో ఉంచండి. మీ సన్నిధి కాంతికి, మీ సన్నిధి కాంతి యొక్క వెదజల్లబడే విధానానికి ఆ రోజులు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము స్వామి. త్వరలో వందల వేల మందిగా కలిసి ఘనమైన మీ నామాన్ని బలీయంగా ఆరాధించే కృతజ్ఞతాస్తుతి రోజును మా సమీపంలో మీరు ఉంచారని నమ్ముతూ ఉన్నాం. ఆ రోజు కోసం మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభువా. ఈ ప్రోగ్రాం రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న సమయానికి ఇప్పటికీ ఎండలు అనేక ప్రాంతాల్లో పెచ్చిబీరిపోతూ ఉన్నాయి. స్వామి కనికరించండి. నీ ప్రజలకు మీ చల్లని ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధి నుంచి, మీ సన్నిధి కాంతి సకల ఆశీర్వాదాల సమృద్ధితో మాకు సెలవిప్పించండి. పరిశుద్ధాత్మదేవ, అమూల్యమైన మీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచి మీరు సంచరించి ఏలుబడి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకే మీకు వందనాలు. సమాధానంతో మాకు సెలవిప్పించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు, కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తూ మా రక్షకుడు అందరికీ ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సంతోషం, సమాధానం, సకల ఆశీర్వాదముల సమృద్ధి, కృతజ్ఞతాస్థితిని అలవరుచుకున్న దేవుని ప్రజలకును, కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించిన వారికి, సర్వలోక సకల పరిశుద్ధులకు సదాకాలమునకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ కార్యక్రమానికి ఆద్యంతం ఈ రీతిగా హాజరై పాల్గొన్న మీ అందరికీ దైవాశీర్వాదాలు ప్రకటిస్తూ, నాతో కూడా సంఘ బిడ్డలు అమూల్యమైన టెక్నికల్, నాన్ టెక్నికల్, టాలెంట్ బేస్డ్ సర్వీసెస్ చేశారు. దేవుడు వారందరినీ తన కృపలో నింపాలని కోరుకుంటూ మీ అందరి యొద్ద నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాం. న్యూ లైఫ్ సంఘ పరిచర్యల నుంచి మీకు దైవాశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి మనకు సదా తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.